ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది. ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏమిటంటే 1991 సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పేయి గారి డెలిగేషన్లో సభ్యుడిగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవకాశం ఇచ్చారు, అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం. మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడ నుండి మాట్లాడడం అనేది నాకు ఒక రకంగా భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో, అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరరావు గారు వెళ్ళిన దానికి నేను వెళ్ళి అక్కడ నుండి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. అయితే ఐక్యరాజ్య సమితిలో సాధారణంగా అణుశక్తికి సంబంధించి న్యూక్లియర్ పవర్ అనేది ఏదైతే ఉంటుందో సాధారణంగా దాన్ని విధ్వంసానికి చాలా దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే చైనా దగ్గర అణుశక్తి ఉంది, అణుబాంబు ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉంది. మన నేబరింగ్ కంట్రీస్లో వారందరి దగ్గర కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. కానీ భారతదేశం మొట్టమొదటిసారి ఫస్ట్ యూజ్ మేము చెయ్యము అని చెప్పి ఆనాడు ఇంటర్నేషనల్గా సంతకం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ యూజ్కి మేము వెళ్ళమని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అణుశక్తిని, అటామిక్ కానీ న్యూక్లియర్ పవర్ కానీ ఏ రకంగా మనం ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావడానికి ఎలా ఉపయోగించాలి అంటే విద్యుత్తు జనరేషన్ కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి దాన్ని ఉపయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనుక వీటన్నిటినీ కూడా అణుశక్తిని కేవలం విధ్వంసానికి మాత్రమే కాదు ప్రజాహితానికి కూడా వాడుకోవచ్చు, దాన్ని వినియోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని భారతదేశం పక్షాన నేను అక్కడ ఆవిష్కరించడం అనేది నిజంగా నేను గౌరవంగా భావిస్తున్నాను. అంటే ఒక భారతీయురాలుగా నేను గౌరవంగా భావిస్తున్నటువంటి విషయం.